ఛానల్. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. సో నేనైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. ఇది సిరిపురం, ఖమ్మం నుంచి ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నేనైతే మా అన్నయ్య బర్త్డే సెలబ్రేట్ చేద్దామని కేక్ తీసుకొని వచ్చాను. చాలా ఇయర్స్ అయిందనమాట అన్నయ్య వాళ్ళని కలిసి, ఇవ్వాలన్నమాట బర్త్డే. సో పదండి వాళ్ళని కలిసేద్దాం. Working as EC department assistant professor in Vijaya Engineering College ఖమ్మంలో అన్నమాట. బట్ ఎప్పుడు కలవడానికి కుదరలేదు, అంటే చెన్నైలో ఉంటాను కదా నేను. సో ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఆపర్చునిటీ టుడే టు సెలబ్రేట్ హిస్ బర్త్డే. అందుకని చెప్పేసి ఖమ్మం నుంచి వచ్చాను ఇక్కడ ఈ సంక్రాంతి టైంలో సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి. మీకు అన్నయ్య వాళ్ళ సిస్టర్ని కూడా చూపిస్తాను. అన్నయ్య ముందు హాయ్ చెప్పమ్మా వ్యూవర్స్ అందరికి. సో అక్క వాళ్ళు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో అక్క వాళ్ళు లేకపోయినా కానీ అన్నయ్య బర్త్డే బాగా సెలబ్రేట్ చేద్దామని మేము ఖమ్మం నుంచి వచ్చాము. సో వాళ్ళని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో రండి. షీఈ్ రంజిత అండ్ హర్ హస్బెండ్ అండ్ సన్ చరిత్ అనమాట. వీళ్ళైతే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు, మెల్బోర్న్. సో కరెంట్లీ మిస్సింగ్ దెమ్. త్వరలోనే మీట్ అవుదాం అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు అయితే వాళ్ళని మీట్ అవుతాను. ఆల్రెడీ చూపించాను కదా, ఈ రెండు అయితే తయారు చేసింది అనమాట. సో ఇప్పుడైతే వీటిని టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ అయితే స్వీట్ పెట్టుకుంటున్నాను. నిజంగా చాలా బాగుంది. చాలా రోజులు అంది పరవన్నం తిని. చాలా టేస్టీగా ఉందన్నమాట పరవన్నం. అండ్ నెక్స్ట్ పులిహోర కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఆబ్వియస్లీ పండగ అంటే పరవన్నం పులిహోర మస్ట్గా ఉండాలి. సో పండగ అంటే అరిసెలు, చక్రాలు, పిండి వంటలు అనేది మస్ట్. సో అవి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశాక ఊరు చూడాలనిపించింది నాకు. సో మా అన్నయ్య స్కూటీ అయితే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్, మా మమ్మీ చదివిన స్కూల్, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇంకా పొలాలు, మామిడి తోటలు, జామ తోటలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. సో పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను. ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్. ఒకప్పుడు అయితే పెద్ద పెంకుటిల్లు ఉండేది ఇక్కడ. సో 1 year బ్యాకే మొత్తం అంతా పడగొట్టేశాము. ఇప్పుడైతే ఇక్కడ ఏమీ లేదు. బట్ ఒకప్పుడు అయితే ఇక్కడ చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే బోల్డ్ ఉన్నాయి. సో అది ఒక 2 మీద చేయాలి. ఈ వేప చెట్టు అనమాట. ఇంతకుముందు చాలా పెద్ద గుబురుగా ఉండేది. ఇది మా మమ్మీ చిన్నప్పుడు నాటిందంట. సో ఇప్పటికీ ఉంది చూడండి ఎంత పెద్ద చెట్టు. బట్ ఆకులు అయితే ఇప్పుడు పోయాయి కొన్ని. సో ఇంకా ఇక్కడ ఒక పెద్ద స్తంభం కూడా ఉండేదన్నమాట. ఆ స్తంభంతో మెమరీ ఏంటంటే, ఇప్పుడు అయితే మా మమ్మీ చూస్తే తిడుతుంది. చిన్నప్పుడు ఏంటి, ఒక పెద్ద మిల్క్ గ్లాస్లో మా మమ్మీ ఫుల్గా మిల్క్ పోసి ఇచ్చేది నాకు, మా తమ్ముడికి. ఆ స్తంభం చుట్టూ అలా తిరుగుతూ మిల్క్ అంతా పారబోసేదాన్ని నేను. అంతా ఎవరు తాగుతారు చెప్పండి అంత మిల్క్. సో అదొక మిస్చీఫ్ థింగ్ నేను చేశాను ఇక్కడ. సో ఐఎమ్ రియలీ మిస్సింగ్ ఇట్. పదండి ఇంకా వెళ్ళి వేరే ప్లేసెస్ కూడా చూసాను. సో నేనైతే ఇప్పుడు మీకు సిరిపురంలోని శివాలయం చూపిద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు అక్కడికి లోపలికి వెళ్తున్నాను. సో టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. చూసారా ఎంత పెద్ద నందియో, చాలా బాగుంది కదా.
టెంపుల్ ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని చూసేద్దాం. సో అది టెంపుల్ క్లోజ్ చేసి ఉన్నా కానీ వేరేవి ఓపెన్ చేసే ఉన్నాయి. సో పదండి వెళ్దాం. కరోనా కదా, సో లోపల టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. సో ఓపెన్ చేస్తున్న వేరే చిన్న గుళ్ళ దగ్గరికి వచ్చాను నేను. సో ఆ టెంపుల్కి దగ్గరలోనే ఇంకొక టెంపుల్ రామాలయం అనేది కడుతున్నారు. అండ్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. త్వరలోనే ఇది కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సెకండరీ ప్రైమరీ స్కూల్ అంటే 6th to 10th క్లాస్ స్కూల్లో ఉన్నాను, గవర్నమెంట్ స్కూల్. మా మమ్మీ ఇక్కడే చదువుకుందనమాట. సో నేనైతే ఇప్పుడు మా మమ్మీ క్లాస్ అండ్ బెంచ్ చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను. సో పదండి వెళ్దాం. ఇది వచ్చేసి ప్రిన్సిపల్ రూమ్ అనమాట. కరోనా టైం కదా, సో స్కూల్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నారు, లేదంటే లోపలికి వెళ్ళి చూపించేదాన్ని మీకు క్లాసెస్ కూడా. సో మీరు క్లాస్ రూమ్ చూపిస్తాను అది. సో ఇదే మా మమ్మీ క్లాస్ రూమ్ అనమాట. అవే బెంచెస్ క్లోజ్ చేసి ఉంది, లేదంటే లోపలికి వెళ్ళి మీకు చూపించేదాన్ని బెంచెస్ ఇవన్నీ. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే టు షో దిస్. ఇంకా వేరే క్లాస్ రూమ్స్ కూడా చూసేద్దాం. ఇది స్టేజ్ అనమాట. ఇక్కడే ప్రేయర్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. అందులో ప్రేయర్స్ ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది, అక్కడ స్టూడెంట్స్ అసెంబ్లీ అవుతారు అనమాట. సో ఇది బాపూజీ జూనియర్ కళాశాల, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మా మమ్మీ ఇక్కడే చదివింది. సో ఇది కూడా ఇప్పుడు క్లోజ్లోనే ఉంది. మీకైతే ల్యాబ్స్ క్లాస్ రూమ్స్ చూపిస్తాను ఇక్కడే అనమాట. అటు సైడ్ వచ్చేసి క్లాస్ రూమ్స్, అటు సైడ్ ఏమో ల్యాబ్స్ ఉన్నాయి. సో కనీసం బెంచెస్ అవి చూపించడానికి కూడా క్లాస్ రూమ్స్ ఓపెన్లో లేవు, ఇవేమో క్లాస్ రూమ్స్. నెక్స్ట్ ఇవి ల్యాబ్స్ అనమాట, ల్యాబొరేటరీ. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సిరిపురంలోని జామ తోటకు వచ్చాను. చూసారా, అవన్నీ జామ చెట్లే అనమాట. సో మనకైతే సిటీస్లో వేరియస్ ఫ్రూట్స్ మనకి మందులు వేసి మగ్గిస్తారనమాట. సో బట్ ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు ఇక్కడ చిన్న చిన్న చెట్లైనా కానీ కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నైస్. అది వచ్చేసి సపోటా చెట్టు అనమాట. సో ఇదే అండి సంక్రాంతి గంగిరెద్దు. సో సంక్రాంతి పండగ అంటే ఇది మస్ట్ కదా. సో అదైతే మీరు ఇక్కడ చూడవచ్చు. మేము రిటర్న్ అవుతుంటే మాకు కనిపించింది. అండ్ నేనైతే ఇప్పుడు మా పొలంలోకి వెళ్తున్నాను. సో ఇదే ఫస్ట్ టైం నేను పొలంలోకి వెళ్ళడం. చిన్నప్పుడు ఎప్పుడు మా మమ్మీ పంపించలేదు, పాములు అవి ఇవి ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడైతే నన్ను వీడియో కోసం ఎవరు ఆపలేరు, నేనైతే వచ్చేసాను ఇక్కడికి. సిరిపురంలోని మా పొలాల దగ్గరికి వచ్చానండి. సో చిన్నప్పుడు అయితే మా మమ్మీ అసలు రానిచ్చేది కాదు, పాములు ఇవన్నీ ఉంటాయని. సో నేనైతే ఎప్పుడు రాలేదు ఈ పొలాలకి. అక్కడ కనిపిస్తున్న వరకు అన్నీ మా పొలాలే అనమాట, మా తాతగారివి. సో ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి వస్తున్నాను. సో ఇన్ని సంవత్సరాలుగా మా పొలాల్ని కౌలుకి తీసుకొని సాగు చేస్తున్న వారు మనతో ఉన్నారు. సో అయితే ఇప్పుడు మనం అక్కడ ఏమేమి పంటలు వేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. సో చెప్పండి అండి, మీ పేరు? నా పేరు పైడిపల్లి ముసలయ్య అండి.
ఓకే. ఈ ముస్లి గారు ఆదర్శ రైతు అనమాట అండ్ లిఫ్ట్ ప్రెసిడెంట్ అంట. లిఫ్ట్ ప్రెసిడెంట్ అని నేను విన్నాను. సో లిఫ్ట్ ప్రెసిడెంట్ అంటే ఏంటండి? లిఫ్ట్ ఎడ్యుకేషన్ అని నీటి వాటర్ వచ్చేదండి. ఓకే వేరే రోడ్డు వేరే అలుగాగు మీద లిఫ్ట్ అది. ఓకే బాగైతే 2 సంవత్సరాలు మూత పడితే ఈ సంవత్సరం నేను తీసుకొని లిఫ్ట్ బాగు చేయించి మోటార్లు కన్నా బాగు చేయించి ఇటు పత్తి పంట ఎత్తి దెబ్బతింటి దాన్ని సాగు బాగు చేయించి నాకు మళ్ళీ పత్తి గట్ట బీకి మొక్కజొన్న వేసాను. మొక్కజొన్న ఒకటి తోట. సో అలా మీరు లిఫ్ట్ ప్రెసిడెంట్ అయ్యారనమాట. సో మీరు ఎన్ని సంవత్సరాలుగా మా తాతగారి పొలాలు కౌలుకు తీసుకున్నారండి? నేను 10 సంవత్సరాలు చేస్తున్నానండి. చూడండి 10 సంవత్సరాల నుంచి మా పొలం కౌలుకి చేస్తున్నారనమాట. మీరు ఇప్పటి వరకు ఏమేమి పంటలు వేశారండి మా పొలంలో? మీ పొలంలో అండి పత్తి వేసినండి. పత్తి పోయింది. పత్తి పోయాక అది బీకేసి మళ్ళీ మొక్కజొన్న వేసిన, మళ్ళీ తోట వేసా. పంటలు ఇవి. ఓకే. అంటే మీకు బాగా గిట్టుబాటు అవుతుందా అండి? అంటే ఎంత టర్న్ ఓవర్ వస్తుంది? అంటే మీరు ఒక పంట వేస్తే దానికి ఎంత ఇన్కమ్ మనకు వస్తుందా అండి మంచిగా? అన్నీ దిగుబడి అనేది అండి వర్షాకాలం వచ్చాక తుఫాను దెబ్బతింటున్నాయండి. తుఫాను వల్ల నష్టపోతున్నాం. ఆ తుఫాను పోయిన తర్వాత పత్తి 2 తుఫాన్లకి పత్తి పోయింది. పత్తి పోతే మళ్ళీ అది బీకి మొక్కజొన్న వేసుకున్నాం. ఆ తుఫాన్లే రైతుకి. అండ్ పోయినసారి మీరు మా మమ్మీతో ఇవి శనక్కాయలు పంపించారు కదా, గ్రౌండ్ నట్స్, అవి అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మా పొలంలో పండించారంట. అవి కూడా అవి చాలా టేస్టీగా ఉన్నాయి. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి పంపించారు. సో చాలా టేస్టీగా ఉన్నాయి. సో మా వ్యూవర్స్కి, మా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. అందరి శుభాకాంక్షలు అండి. సో ఇదండి సిరుపురంలోని పొలాలు. మీరు కనిపిస్తున్నాయి కదా అవన్నీ పొలాలు. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ క్లైమేట్ అయితే. సో మిర్చి వేసినాం, మొక్కజొన్న వేసినాం. మీకు మిర్చి మొక్కజొన్నలో ఉన్నాం. ఓకే, మాకు మిర్చి అండ్ మొక్కజొన్నలు వేస్తున్నారంట. ఇది మిర్చి. ఓకే, సో ఇవి మిర్చి అంట. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మిర్చి. సో మీకు ఇందాక చూపించాను కదా చెట్లు, ఇవేమో పచ్చిమిర్చి ఆరబెట్టారనమాట. మీకు మామిడికాయ కారం పెట్టే సీజన్ వచ్చింది కదా, సో ఈ తేజకాయలతోనే పెట్టారనమాట మామిడికాయ చట్నీ. సో ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మా అన్నయ్యతో అయితే కేక్ కట్ చేయించేసాము. అండ్ హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద పిక్చర్స్ ఆఫ్ బర్త్డే. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. సో సంక్రాంతి అంటే చుట్టాలు, పిండి వంటలు, ఇవే కాకుండా ముగ్గులు, రంగవల్లులు. సో ఇక్కడైతే మీకు బ్యూటిఫుల్ ముగ్గులు చూడొచ్చు మీరు. నేను కూడా కొన్ని గీసాను, అంటే కలర్ వేసాను. అండ్ ఇది భోగి రోజు. సంక్రాంతి పండుగ త్వరగా అబ్బాయి గారు చడగడగా కనుకుంటున్నారా? మరి ఎట్టి పారిపోతున్నావా? మరి పేరెట్టి పడుతున్నారా? మరి కుటుంబాలు తెప్పించుకుంటున్నారా? అయ్యగారు గుమ్మాలు చల్లగా ఇక దొరగారు స్థలంలో పాటు కట్టు, మన కుడికల మీద డాన్స్ చేద్దిగా. చూడమ్మా దీక్ష ఇంకా చూడు. అయ్యో అగాడి పేరెట్టి పాడితే నాకు సత్తం గారిచ్చినట్టు, నాకు ఏం గారిచ్చినట్టు అది కుటుంబాలు దీవించుకోవాలి. సంక్రాంతి 11 రోజుల నేనైతే చూసారు కదా భోగి సెలబ్రేషన్స్, నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో ఇవాళ సంక్రాంతి రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మా మావయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి అయితే ఇక్కడికి చిన్న గ్యాదరింగ్ అయితే ఏర్పాటు చేశారు. సో వంటకాలు అవి వండుతున్నారు. సో ఏమేమి వండుతున్నారు అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే ఇక్కడ వెరైటీస్ చేస్తున్నారు. దేవక అత్త, సంధ్య అత్త, జయత్త. సో ఇప్పుడైతే ఇది ఫిష్ కర్రీ అనమాట. ఎంతసేపు పట్టుద్ది అత్త ఫినిష్ అవ్వడానికి? గంట పట్టుద్దా? సో గంటలో అయితే ఇది రెడీ అయిపోతుంది. అండ్ గారెలు అయితే వేడివేడిగా రెడీగా ఉన్నాయి అనమాట. కొందరు అత్తలు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మిగిలిన అక్క అండ్ సరస్వతి అమ్మ అండ్ ఇంకొక అన్నపూర్ణ అత్తయ్య అయితే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు అనమాట వంటలు తయారు చేయడానికి. అండ్ తిను మా అక్క వాళ్ళ డాటర్. హ్యాపీ సంక్రాంతి చెప్పు మా వ్యూవర్స్కి. హ్యాపీ సంక్రాంతి.
సో ఇప్పుడైతే సో ఇప్పుడు మీకు మా మామయ్యలు వీళ్ళైతే ఇందాక అద్దాలు చూసారు కదా, ఇప్పుడు మామయ్యలు చూద్దాము. వీళ్ళందరూ మా మమ్మీ వాళ్ళ కజిన్స్ అన్నమాట. సో ముందైతే జనార్దన్ మామయ్య మా వ్యూవర్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. సో మా బోస్ పెదనాన్న అనమాట, మా బాబు భాస్కర్ రావు పెద్దనాన్న, వెంకటేశ్వరరావు పెద్దనాన్న అండ్ కృష్ణమూర్తి పెద్దనాన్న. అందరూ చెప్పండి. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద గ్రూప్ పిక్చర్స్ ఆఫ్ మై రిలేటివ్స్. సో చిన్న గ్యాదరింగ్లో తీసిన పిక్చర్స్ అండి ఇవన్నీ. అండ్ ఈ లోపల మా అత్త వాళ్ళు చేసిన కర్రీస్ అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. సో మీకు అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఫిష్, మటన్, ఇంకా సంక్రాంతిలో స్పెషల్గా చేసుకుంటారు కదా కలగూర అని చెప్పేసి, చాలా మస్ట్గా చేయాలంట. సో కలగూర అవన్నీ అయితే వండేశారు. సో వాటి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సో ఇదండి, ఇలా ఒక చిన్న గ్యాదరింగ్ అయితే జరిగింది ఈ సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో ఈ విధంగా నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సిరిపురం వచ్చేసి మా రిలేటివ్స్ అందరినీ కలిసి మన సంక్రాంతిని బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఇదండి మా ఊరు విశేషాలు, సిరిపురం విశేషాలు, అమ్మమ్మ గారి ఊరు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.